మన బౌలర్స్ పుంజుకుంటారు, అంత ఈజీగా మ్యాచ్ ని ఇచ్చేయరు, గుజరాత్ కి ట్విస్ట్ ఇస్తారు అని ప్రతి ఓవర్ అనుకుంటూ చూసా ఫ్రెండ్స్. అలా 15th ఓవర్ వరకు అనిపించింది. 30 బంతుల్లో 49 రన్స్ ఉన్నప్పుడు కూడా ఈ టైంలో ఒకటి లేదంటే 2 వికెట్స్ పడితే ప్రెషర్ పెరిగి మన టీం గెలుస్తుంది అనుకున్నా. బట్ గేమ్ లో ఎలాంటి ట్విస్ట్ లేకుండా గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ల ఎలాంటి ప్రెషర్ తీసుకోకుండా మన టీం ని ఓడించడం కొంచెం బాధ అనిపించింది. కనీసం టఫ్ సిచ్యువేషన్స్ కైనా మన బౌలర్స్ తీసుకొస్తారనుకుంటే చేతులు ఎత్తేశారు. ఈ క్రెడిట్ కొంచెం గుజరాత్ బ్యాటర్స్ కి కూడా ఇవ్వాలి. ఫస్ట్ గిల్ 36 రన్స్ తో ఇలాయించాడు. తర్వాత సాయి సుదర్శన్ 45 రన్స్ తో సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఫైనల్ గా కిల్లర్ మిల్లర్ ఈ మ్యాచ్ లో మనం గెలవకుండా మన టీం ని కిల్ చేసేశాడు. మిల్లర్ 27 బంతుల్లోనే 2 సిక్స్లు 4 ఫోర్లతో 44 రన్స్ బాదేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇతనికి చివర్లో 3D ప్లేయర్ విజయ్ శంకర్ 14 రన్స్ తో తోడు నిలిచాడు. ఇలా గుజరాత్ టైటాన్స్ మన టీం ని 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మన టీం ఓడిపోవడానికి అసలు బీజం ఎక్కడ పడిందో తెలుసా? టాస్ లో. అవును ఫ్రెండ్స్, పిచ్ ని మన హైదరాబాద్ టీం సరిగ్గా రీడ్ చేయలేకపోయింది. ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కష్టం, అయినా మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు బంతి బ్యాట్ పైకి వచ్చినంత ఈజీగా అంతకు ముందు మనం ఆడుతున్నప్పుడు రాలేదు. అలాగే మన వాళ్ళు పిచ్ కి తగినట్లుగా బ్యాటింగ్ చెయ్యలేదేమో అనిపించింది. కొంచెం కుదురుకుంటూ బ్యాట్ జులిపించుంటే స్కోర్ బోర్డు పై ఇంకో 30 పరుగులు ఉంచి ఉంటే గెలిచే వాళ్ళమేమో. సర్లే, మ్యాచ్ ఓడిపోయాక కారణాలు వెతుక్కుంటే 1,00,000 దొరుకుతాయి. అలా చేస్తుంటే బాగుండు, ఇలా అయితే బాగుండు అని మనం అనుకుంటాం కానీ ఏది మారదుగా. ఎనీవే, టుడే మన టీం కి టాప్ లక్. నెక్స్ట్ మ్యాచ్ లోనైనా మళ్ళీ మన టీం గెలుపు బాట పట్టాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మరి ఈ మ్యాచ్ లో మనం ఓడిపోవడానికి మీకు అనిపించిన ఒక్క కారణాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మరవకండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.